నమస్తే. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఇప్పటికే ప్రచారాలు హోరాహోరీగా కొనసాగిస్తున్నాయి. ఇటు అధికార పార్టీ గెలిపే లక్ష్యంగా తమ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బడంగపేట్ మేయర్ పారిజాతం గారు ఉన్నారు. అక్క, ఒకవైపు మీరు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు, గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. మరోవైపు సర్వేలన్నీ కూడా అటు బీఆర్ఎస్ కు ఫేవర్ గా ఉన్న పరిస్థితి. ఎట్లా మరి మీ గెలుపు ఎట్లా జరగబోతుంది? సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నాయి అనేది ఒక ప్రాపగండా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రాపగండా చేయడంలో బీఆర్ఎస్ కి మించినటువంటి పార్టీ ఇంకోటి లేదు. ఏదైనా ఒక విషయాన్ని ప్రాపగండా చేస్తూ పబ్లిక్ లోకి తీసుకెళ్లి పబ్లిక్ అదే మాట్లాడుకునేటట్టు దానిపైనే చర్చ జరిగేటట్టు మసిపూసి మారేడుకాయ చేయడంలో బీఆర్ఎస్ ఫస్ట్. దీన్ని ప్రజలందరూ నమ్మరు, ప్రజలు విశ్వసించరు కూడా. మేము ప్రతి డోర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, నవీన్ అన్న మాకు చేసిన హెల్ప్ అంటే దట్ శ్రీశైలం అన్న చేసినటువంటి హెల్ప్ ఇప్పుడు కాదు, మా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా శ్రీశైలం అన్న మాకు ఏ దానికైనా, సావుకైనా, బతుకుకైనా, పెళ్లికైనా, దేనికైనా సపోర్ట్ చేసేవాడు. ఏది అన్నకి పని కావాలంటే పొంగనే చేసేటువంటి వ్యక్తి శ్రీశైలం అన్న తనయుడు నవీన్ అన్నకి మా సపోర్ట్ ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంతెందుకు, ఇంతకు ముందే మన అజరుద్దీన్ అన్న వచ్చినప్పుడు క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు అన్ననే అడిగిండు, ఎట్లా ఉంది ఏంది పరిపాలన అంటే బాగుంది. ఇంకోటి, ఇప్పుడు మీకు రేషన్ కార్డు వచ్చిందా అని అంటే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలే అన్న, ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది. ఎందుకు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చి ప్రభుత్వ పథకాలు ఏవున్నా దానికి బెనిఫిట్ అవుతుంది రేషన్ కార్డు ఒకటే. రేషన్ కార్డు ఉంటేనే కదా ఎలిజిబిలిటీ ఏ పథకానికైనా. అట్లాంటివి ఇప్పుడు రేషన్ కార్డులే లేనప్పుడు పథకాలకు ఎట్లా ఎలిజిబిలిటీ అవుతాము? మరి గత 10 ఏళ్లలో మాకు ఇండ్లు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి. మాకు రేషన్ కార్డు రావడంతో పాటు సన్న బియ్యం కూడా రేషన్ మీద ఇవ్వడం వల్ల మా పిల్లలు కూడా, చిన్న పిల్లలు అట్లాంటిది కూడా ఈ రోజు రేషన్ బియ్యం తింటా ఉన్నారు. ఆ రేషన్ బియ్యం తోటి మాకు బయట బియ్యం కొనుక్కునే పరిస్థితి తగ్గింది అనేది మాత్రం వాస్తవమా కాదా వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది. అంటే ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో మైనారిటీ ఓటు శాతం ఎక్కువగా ఉంది. మైనారిటీలు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే భయంతోనే ఈ రోజు అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చి మైనారిటీలను చలవరిసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. ఇస్తే మీరే ఇచ్చిరంటారు, ఇవ్వకపోతే మీరే ఇయ్యలేదంటారు. మరి ఏం చేయాలి మీరే చెప్పండి. మీరు ఎట్లా చెప్తే మేము అట్లా చేస్తామా? ఎట్లా చెప్తే అట్లా చేస్తామా? చేయం కదా. ఇప్పుడు ఒక పార్టీకి ఒక మతాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వలేదని పబ్లిక్ లో స్పీచ్లు ఇచ్చేటప్పుడు మైకుల ముంగట మాట్లాడినప్పుడు లేని అది ఇప్పుడు ఇచ్చినాక ఎందుకు మాట్లాడుతున్నారు మళ్ళా? అంటే మైనారిటీ వాళ్లకు ఈ రోజు మంత్రి పదవి ఇస్తే ఎక్కడ మా ఓట్లన్నీ పోతాయో అక్కడ సైడు, మా సైడ్ కూడా ఉన్న వాళ్ళు అక్కడ సైడ్ పోతారేమో అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ థింకింగ్స్. అంతేగాని దాంట్లో ఇప్పుడు మైనారిటీకి ఇచ్చిర్రు ఇప్పుడు ఓట్ల కోసమే అనంటే పరిస్థితులను బట్టి, ఒక మన సమయం బట్టి, సందర్భం బట్టి ఉంటది ఏదైనా గానీ. మరి ఒకప్పుడు మీరే అన్నారు సలీం అనే వ్యక్తి రౌడీ షీటర్ అని, ఇప్పుడు మళ్ళా మీరు పార్టీలో చేర్చుకున్నారు. మళ్ళీ ఆయన సల్మాన్ ఖాన్ మీరు ఆయన మళ్ళా తిప్పుతా ఉన్నారు పబ్లిక్ లో. మీరు తిప్పినప్పుడు ఏమి తప్పు ఉండదు. మరి అతనికి మంత్రి పదవి ఇచ్చినాము, అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే వీళ్ళ ఓట్లు ఎక్కడ? మా ఓట్లన్నీ ఎంఐఎం కు మాకు కొన్నో ఇంతో అంతో వస్తాయి, మాకు ఎంఐఎం సపోర్ట్ లేకున్నా వస్తాయి అనే ఆశపడ్డోళ్ళు ఈ రోజు అవి కూడా పోయినాయి అనేది బాధతోటి మాట్లాడుతున్న మాటలు తప్పితే ఇది ఒక ప్రాపగండని, ఈ ప్రాపగండని ప్రజలు ఎవ్వరు నమ్మకూడదు అనేది నా అంచనా. ఇంకోటి, మా కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తా ఉంది. ఇంకోటి, దట్ నవీన్ అన్నకి రావడము, నవీన్ అన్నకి ఒక ముద్ర వేసినారు వీళ్ళు. ఎందుకు ఆ ముద్ర వేయాలి? మీరు మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటున్నాం కదా. ఎవరికి వేసే ఓట్లు వాళ్ళకేస్తారు. 2 సార్లు గోపీనాథ్ అన్న కేసి గెలిపించినారు, ఖచ్చితంగా సీట్లో కూర్చోబెట్టినారు ప్రజలు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు బీఆర్ఎస్ కి వెయ్యాలంటే బీఆర్ఎస్ కే అడగండి ఓట్లు. కానీ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి మంచి వ్యక్తికి ఒక అబద్ధ ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారాన్ని నిజమని పబ్లిక్ లోకి చూపించి మన ఆ మంచి వాళ్ళని, అమాయకులను కూడా ఈ రోజు ఒక ఊబిలోకి లాగుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే టిఆర్ఎస్. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న హిందువులందరూ మేల్కోవాలి, ఒకవేళ మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టే అని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా వాదన చేస్తున్నారు. ఇక్కడ బీజేపీలో ఏముంటది మీకు తెలుసు కదా. ఎప్పుడైనా మామూలుగా ఎలక్షన్ల ముందు, ఎలక్షన్లు గెలిచిన తర్వాత అసలు ఇంకా మతం పేరే తీసుకురారు.
ఆల్వై మసీదులలో నమాజ్ చేయొచ్చు, టోపీ పెట్టుకోవచ్చు, మసీదులలో తిరగవచ్చు, ముస్లిం వెంబడి తిరగవచ్చు, ముస్లిం ని పక్కన వేసుకోవచ్చు. మరి ముస్లిం ఓటేస్తే మా ఎంఐఎం కేసినట్టు ఎట్లయితది? మీ ఎంబడి ఎవరు లేరా? మీరు ఎప్పుడు మసీదులో తిరగలేరా? బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ అనేది అందరికి అర్థమైంది. ఇంకా దాంట్లో ఆలోచనే లేదు. అదొక మతమైన పార్టీ. మతాన్ని రెచ్చగొట్టి హిందువులు అంటారు. మరి హిందువులకు ఎంతమందికి న్యాయం చేసిరు? మీరు హిందువులను ఎవరికన్నా జాబ్లు ఇప్పించిరా? ఒకవేళ హిందువులే అని చెప్పేసి వాళ్ళని దగ్గర తీసి ఏమన్నా అవకాశాలు కల్పించిరా? అది చెప్పండి. ఫస్ట్ హిందూ ముస్లిం అనేది ఈ రెండు నినాదాలతోటే పబ్లిక్ లో పోతారు. కానీ చేసిన డెవలప్మెంట్ సనత్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవన్ గారు తెలిసే ఉంటారు. తను నవీన్ యాదవ్ కాదు, తను నవీన్ ఖాన్ అని చెప్పేసి అతని పేరును ఉచ్చరిస్తుంది. సనత్ నగర్ కాదు, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మా సైడే. ఇక ఆమె మాటలకు అర్థం ఉండదు, ఇంకా చేతలకు అర్థం అసలే ఉండదు. అంటే ఒక మనిషిని అనేటప్పుడు ఎట్లా అంటే అట్లా నోరు వారేసుకొని అంటే అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఆకుల శ్రీవాణికి నీ డివిజన్ లో ఏమైతుందో ముందు నువ్వు చూసుకో. నీ డివిజన్ కాడ ఏమైతుందో అభివృద్ధి ముందు చూసుకో. ఎంతసేపు రూలింగ్ పార్టీ ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పితే నువ్వు యాజ్ ఏ కార్పొరేటర్ గా ఉన్నావు, ఫండ్స్ తీసుకొచ్చి చేయాలి. ఫండ్స్ చేయకుండా ఎవరైనా పని చేస్తే ఆపేస్తుంది, ఆపేసిన పని చేయలేదంటది, చేస్తున్న పని చేయలేదంటది, ఉన్నదాన్ని గుల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. నీ ఏరియా ఇప్పుడు సరూర్ నగర్ లో ఉన్నటువంటి ఒక పురాతనమైన కట్టడాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది నువ్వు మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈడ ఆకుల శ్రీవాణి మీరు మీ పార్టీకి సపోర్ట్ చేసుకోండి, మేము వద్దంటే మేము మా పార్టీకి సపోర్ట్ చేసుకుంటాం. కానీ ఒక పార్టీ గెలవాలంటే ఇంకో పార్టీని అబద్ధ ప్రచారం చేయడంలో నెంబర్ 1 గా 2 తోడు దొంగలు. ఇంటర్నల్ గా రెండే ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి ఈ రోజు ఎవరిని అనాలంటే వీళ్ళని వాళ్ళని అనాలే, అంతే తప్పితే దాని ద్వారా వచ్చింది ఏం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న మంచి మెజారిటీతో గెలుస్తుండు. ఇది ప్రజలందరి నమ్మకం. మహిళలు ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రేషన్ బియ్యం కానివ్వండి, మహిళలు పెట్టుకున్నటువంటి స్వయం ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని చిన్న చిన్నగా బిజినెస్ చేసుకుంటున్నారు మహిళలు, వాళ్ళందరూ కూడా నవీన్ అన్నకు సపోర్ట్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సిపిఐ మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం కూడా మీరు చేస్తున్నారు. మరోవైపు సర్వేలు అన్ని బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ గా ఉన్నాయి. మరి ఎట్లా తీసుకోవచ్చు గెలుపు అవకాశాలని? ఏ సర్వే చేసింది, ఎవరు చేసారు, దాని యొక్క శాంటిటీ ఏందనేది కూడా చాలా ఇంపార్టెంట్. కేవలం ఏదో ఒక వర్గ ప్రయోజనాలకు, ఒక పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. మీరందరూ కూడా గ్రౌండ్ లో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంది, వాళ్ళు చేసిన విధ్వంసం ఏందో ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మొత్తం ఎక్కడ చూసినా కబ్జాలు, పెద్ద ఎత్తున కబ్జాలు జరిగినాయి, భూ కబ్జాలు జరిగినాయి, ప్రశ్నించేటట్టు గొంతులను తీసుకుపోయి జైల్లో నిర్బంధించారు, ఇందిరా పార్క్ లేకుండా చేశారు, విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఇటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన చదువుకున్నటువంటి యువకుడు, ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి, ఈసారి గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా గెలుస్తుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో ఇటువంటి సర్వేల ఆధారంగా ఇది ఏదో తప్పుడు ప్రచారం చేయడం ద్వారా మాత్రమే ఏదో లబ్ధి పొందాలనుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలో మళ్ళీ రాదు, మళ్ళీ గెలవదు అనేది కూడా ఇవాళ స్పష్టం అవుతా ఉన్నది. ఒక్క మాట మీరు తీసుకోండి, జరిగే ఎన్నికలు ఏంటి? ఉప ఎన్నికలు దేనికి జరుగుతూ ఉన్నాయి? మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం వల్ల జరుగుతా ఉన్నాయి. మరి చనిపోయినటువంటి వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదైనా, ఇది కారుణ్య నియామకాలు కాదు. మరి అటువంటిప్పుడు కారుణ్య నియామకాలు కానప్పుడు మరి సింపతి కోసం ఎందుకు మీరు పాకులాడుతా ఉన్నారు? అంటే మీ పార్టీకి అభ్యర్థి లేడా? దీన్ని ఒకసారి మీరు కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటది. మీ పార్టీలో కూడా అనేక మంది ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ లో పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే సానుభూతి ద్వారా మాత్రం గెలవాలని చూస్తుంది తప్ప తమ చేసినటువంటి తప్పుల మూలంగా ఏదో వాళ్ళకు మళ్ళీ పారితము కలిగినటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రజలే ఏదో తప్పుదారి పోయిరు అని చెప్పేసి ప్రజలను నిందించే ఒక కార్యక్రమం ముందు పెట్టుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు ఇక్కడ ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. అన్న, మీరు కూడా నిరుద్యోగుల తరఫున చాలా రోజులు కొట్లాడారు, నిరుద్యోగుల సమస్యలను కూడా లావనెత్తారు. ఇవాళ గత ప్రభుత్వమే బాగుండే నిరుద్యోగులకు అంతో కొంత ఉద్యోగాలు ఇచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఈ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు ఇస్తుంది. గత ప్రభుత్వమే బాగుండే అని నిరుద్యోగులు అందరూ కలిసి ఏకమై జూబ్లీహిల్స్ లో నామినేషన్ వేసారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓడగొట్టాలని డిసైడ్ అయిపోయారు. సరే, నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతా ఉన్నారు, వాళ్ళు మాట్లాడే మాటలలో చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 50,000 పైగా రిక్రూట్మెంట్లకు సంబంధించి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 11,000 ఉద్యోగ పోస్టులు
టీచర్ కి సంబంధించి ఒకసారి చూడండి, గతంలో విద్యా వ్యవస్థ విధ్వంసం అయిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ పెంచుకోగలిగినాము, విద్యా కమిషన్ వేసింది. విద్యా కమిషన్ మొత్తం పాఠశాలల్లో అన్నిటి కూడా గ్రౌండ్ స్థాయిలో పరిశీలన చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదికను అమలు చేసుకునే దిశగా మాలాంటి కమ్యూనిస్ట్ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా పోరాటాలు చేస్తాయి. నిరుద్యోగ సంబంధించిన గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ లేదు. 5 సంవత్సరాలు మరి ఉద్యోగాలు లేకుండానే అనేక కేసులు వాళ్ళ మీద, అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టింది. ఇప్పుడు మరి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 లో నియామకాలు కూడా కంప్లీట్ గా అయినాయి. కాబట్టి భవిష్యత్తులో మరింత ఉద్యోగాల కల్పన కోసం కూడా మాలాంటి వాళ్ళు కూడా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఇవాళ నిరుద్యోగ జేఏసీ గానీ నిరుద్యోగ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాం. అంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓటర్ శాతం ఎక్కువగా ఉంటది. ఎలక్షన్ల ముందు కావాలనే మైనారిటీకి సంబంధించిన అజారుద్దీన్కి ఇక్కడ మంత్రి పదవి ఇచ్చి ఇక్కడ ఉన్న మైనారిటీ ఓట్లని దున్నుకోవడానికి అని చెప్పేసి అటు ప్రతిపక్షం వాదిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చేసే ఒక తీరుగా, మిగతా వాళ్ళు చేసే ఒక తీరుగా కాదు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఎంత లేదనుకున్న 20% ముస్లింలు ఉన్నారు. కేబినెట్ లో వాళ్ళకి మినిస్టర్ లేరు. ఇప్పుడు కేబినెట్ లో మినిస్టర్ ఇచ్చారు కదా, దీన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది, కానీ దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఎన్నికల కోసం దీని ఏదో ప్రయోగంగా వాళ్ళు వాడుతున్నారు, కానీ తప్పు. మీరు ఎందుకు ఇవ్వలేదు గతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మేము ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు మరి చెప్పాలి కదా. వాళ్ళు కూడా దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదు మరి, ఎవరు వద్దన్నారు? 3 ఎకరాల భూమి కావచ్చు, ఏదైనా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే దిశగా ఒక ప్రభుత్వం గానీ ఒక పార్టీ గానీ ఆలోచిస్తుందా లేదనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 500 రోజులలో ఈ ప్రభుత్వం పడిపోతుందంట. 500 రోజులు ఎట్లా పడిపోతుంది? 5 సంవత్సరాలు కదా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కదా. కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఓట్లు వేసిరు. మరి ఓట్లు తీసుకున్నటువంటి ఇవాళ కేసీఆర్ ఎక్కడున్నారు? కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నాడు, ఆయనకు ఓట్లు వేసిరు, ప్రతిపక్ష హోదా ఇచ్చిరు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల మీద సమస్యలు ఏమైనా ఉంటే రోడ్ల మీద కొట్లాడాలి కదా, ఫామ్ హౌస్ కిందకు పరిమితమైండు. ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని పడగొట్టడం కోసము గతం నుంచి బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేసింది. గతంలో ఎట్లయితే ఎమ్మెల్యేలను సంతల్లో పశువులాగా కొనుగోలు చేసిందో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నతోని లోపాయికారి ఒప్పందంతో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు ఒకటే అడగాలి, 500 రోజులు ఎట్లా పడిపోతుంది అనేది అడగాలి. మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి కేటీఆర్ మాటలు నమ్మశక్యంగా లేవు, అబద్ధాలు మాట్లాడుతా ఉన్నాడు, కుట్రలు చేస్తా ఉన్నాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్న మాటల్లో మొత్తం మీడియా పక్షం కూడా అందరూ కూడా వాళ్ళని ఎదిరించాల్సినటువంటి అవసరం అని చెప్పేసి మీడియా కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ లో భాగంగా సిపిఐ పార్టీ పూర్తి మద్దతు నవీన్ యాదవ్కి ఇస్తున్నారు. ఎట్లా ఉంది నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఇవాళ మేము ఎక్కడ ఏ చోటు తిరిగినా కూడా మాకంటే ముందు ప్రజలే చెప్తున్నారు, మా నవీన్ అన్నకు మేమే ఓటేస్తాం, ఇంకా మేమే తిరుగుతాం, మేమే ప్రచారం చేస్తామని ప్రజల్లో చాలా ఉత్సాహంగా చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఏదైతే ఒక రంగా బిల్లా బ్యాచ్ గానీ ఒక బ్యాచ్ గానీ తిరుగుతా ఉన్నాయి. ఆ బ్యాచ్లేమో రౌడీ లేకుంటే ఇంకోటి చెప్తా ఉన్నారు. ఇవాళ రౌడీయిజం ఇంకా బతుకుందని చెప్పడానికి, 10 ఏళ్ళు పాలించి ఇంకా రౌడీయిజం ఉందని చెప్పడానికి నీకు సిగ్గుందా కేటీఆర్ అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నువ్వు 10 ఏళ్ళు పాలించిన తర్వాత ఇంకా రౌడీలు ఉన్నారని అంటే నీ అధికారం ఫెయిల్ అయినట్టే కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. అందుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతాయని, గతంలో ఏదైతే బంగారు తెలంగాణ అని చెప్పి మా బతుకులు ఏదైతే ఆగం చేశావో ఇప్పటికైనా మా బతుకులు మార్చుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికే జూబ్లీహిల్స్ ప్రజలు ఆల్రెడీ సిద్ధమై ఉన్నారు. ఇక జరిగే మిగతా ఏవైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళ ఓటు బ్యాంకు కోసం మాకు కనీసం డిపాజిట్లు అన్నా వస్తాయేమో అనే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇక్కడ వాళ్ళేమో గెలిచేది లేదు, పోయేది లేదు. అంటే ఇప్పుడు మీరు ఒక నిరుద్యోగి, చదువుకున్న వ్యక్తులు, నవీన్ యాదవ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అంటే ఆ నియోజకవర్గానికి కలిగే లాభాలు ఏమైనా ఉంటాయి? ఖచ్చితంగా కదా. ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ వేసుకుంటే ఒక యువకుడు కాబట్టి తన నిరంతరం ఎక్కడెక్కడ గతంలో ఆయన దాదాపు 2-3 సార్లు ఇక్కడ పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఏ బస్తీలో, ఏ కుటుంబము, ఏ బస్తీలో, ఏ నగరంలో ఎక్కడ ఎవరికి ఏం సమస్య ఉన్నా ఖచ్చితంగా క్లారిటీతో ఐడియా ఉన్న వ్యక్తి. ఇప్పుడు మన గురించి అన్ని తెలిసిన వ్యక్తికి మనం పట్టం కడితే మన భవిష్యత్తు బాగుంటుందని ఎవరైనా ఆలోచిస్తారు. ఇవాళ ఎక్కడో ఉండి ఎక్కడో పోటీ చేసే వాళ్ళు ఇవాళ ఉంటారా లేదా, రేపు ఆ పార్టీ ఉంటాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు గెలిపించే ప్రయోజనం ఉండదు అనేది ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు, మీరు ఎవరు ఏమన్నా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు పచ్చి క్లారిటీతో ఉన్నారు. సో అంటే మీరు నవీన్ యాదవ్ కు మద్దతుగా మీరు ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఎంఐఎం పార్టీ కూడా నవీన్ యాదవ్ కు పూర్తి మద్దతు ఇస్తుంది. మరోవైపు బండి సంజయ్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఉన్న హిందువులందరూ మేల్కోవాలి,
ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం ఓటేసినట్టే హిందువులారా మేల్కొని కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి అని చెప్పేసి అంటున్నారు. అవును, ఇప్పుడు బీజేపీకి ఉన్న ఒక్కటే ఆయుధం ఒక మతం తప్పితే ఇంకా వేరే విషయాలు అభివృద్ధి ఈ నియోజకవర్గం ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి గారే. కిషన్ రెడ్డి గారు ఎన్ని నిధులు తెచ్చిండు, ఈ నియోజకవర్గానికి ఎంత డెవలప్మెంట్ చేసిండు అది చెప్పాలి కదా. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ కదా, స్థానిక ఎంపీ కదా, ఆయన ఏం అధికారంలో ఉన్న తర్వాత ఎంత డెవలప్మెంట్ చేసి అది చెప్పి మీరు ప్రజలను ఓటాడకుండా ఇలా వాళ్ళకున్నది. ఇలా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఇలా యువకులు విద్యార్థులు అందరూ ముసలి మురుగు అందరూ కూడా నవీన్ అన్న జిందాబాద్ అంటున్నారు. ఇలా వాళ్ళ బాధ ఏంటంటే మాకు అంతో ఇంత మతం రెచ్చగొడితే జై శ్రీరామను జై భారత్ మాత అంటే మా చుట్టూ తిరిగే యువకులు కూడా ఇలా కాంగ్రెస్ ఎమ్మడి పోతా ఉన్నారు. నవీన్ యాదవ్ గెలుపు డిసైడ్ అయిందన్న బాధతోని ఆక్రోశంతోని ఇలా బండి సంజయ్ ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడానికి సిగ్గుండాలి. వాడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు అదే మాట మాట్లాడతాడు, ఇలా అధికారంలో కేంద్ర మంత్రి ఉన్నాడు కూడా అది మాట్లాడడానికి సిగ్గుండదా అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మొన్న రీసెంట్ గా ఇక్కడ బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ కు సంబంధించి అక్కడ గుడిని కూలగొడితే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సపోర్ట్ చేయలేదు, కనీసం ఆ గుడికి ఇంత జాగ కూడా ఇవ్వలేదు. ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయని ముస్లింలకు 2 ఎకరాల శ్మశాన వాటికకు స్థలం కేటాయించడం ఇదెంత వరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు గతంలో గుడికి సంబంధించిన ఇష్యూ కానీ లేకుంటే ఇంకేదైనా ఇష్యూ కానీ అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా డెవలప్ చేస్తుంది. ఇలా ఏ ప్రభుత్వం కానీ ఏ మతానికి కానీ ఏ దానికి కూడా వ్యతిరేకం కాదు. ఇలా ఈ గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ గారు వినాయక నిమజ్జనాన్ని తన్మంలో అన్నాడు. అదే రేవంత్ రెడ్డి వచ్చి వినాయక నిమజ్జనాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నాడు. ఇలా ఎవరు కూడా కాంగ్రెస్ అనేది ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఇవన్నీ కూడా వాళ్ళు మతం పేరుతోని చెప్పుకొని ఓట్లు దండుకోవడం బీజేపీ ఇప్పటికైనా మానుకోవాలనేది మేము సిపిఐగా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయండి. ఇక్కడ పక్కాగా గెలుస్తుంది. ఎందుకంటే గతంలో 2 సార్లు పోటీ చేసి ఓటమి చెందిండు. ఆ సానుభూతి బలంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న నవీన్ యాదవ్ వాళ్ళ నాన్నకాంచి కూడా ఈ ప్రాంతం మీద చాలా మక్కువ. ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి అనేది ఆయనకే గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయి. పేద ప్రజల పిల్లలు కనుక ఎవరైనా ఉండేస్తుంటే వాళ్ళని చదివేయటం కానీ బాగోగులు కూడా నవీన్ యాదవ్ స్వయంగా ఉండి మా అందరిలో కలిసిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి నవీన్ యాదవ్ కే ఇక్కడ ఎక్కువ మొగ్గు ఉన్నది. అంటే నవీన్ యాదవ్ గారు ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, చదువుకునే పిల్లలకి ఏమన్నా విలువ ఇస్తారా? చాలా విలువ ఇస్తాడు. పేదవాళ్ళు ఉండేటుంటే మాత్రం ఆయన సొంత ఖర్చులతో చదివించే ఏర్పాటు కూడా చూసుకుంటా ఉండు. చదువుకునే వాళ్ళకు చాలా గౌరవిస్తాడు. ఆయన చాలా ఎడ్యుకేటెడ్. వాస్తవం చెప్పాలంటే ఈ మధ్యకాలం చాలా మంది ఏదో రౌడీ గీవుడి అని అంటాడు, అది ఎలాంటిది లేదు. చాలా సున్నితంగా మాట్లాడతాడు. పేదవాళ్ళ పక్షాన మంచిగా ఉంటాడు. పేదవాళ్ళు పైకి రావాలని కోరుకున్నటువంటి మొదటి వ్యక్తి నవీన్ అన్న. ఎందుకు నవీన్ యాదవ్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, కుట్ర జరిగే ప్రయత్నం జరుగుతుంది, ఎందుకు నవీన్ యాదవ్ పైన టార్గెట్ చేస్తున్నారు? ఒక్కటి ఆలోచించండి సార్, ఈ రోజు ఆయన మీద ఆ కుట్రలు జరుగుతానంటే ఆయన గెలిచినట్టు. ఎందుకంటే బలమైన వ్యక్తి అనేది వాళ్ళే నిరూపించుకుంటారు. వాళ్ళు గతంలో కూడా వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళు సాయం చేసినటువంటి వ్యక్తులే. ఇవాళ ఇదే కాదు, వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళ కుటుంబంతో వాళ్ళు సాయం తీసుకున్నారు. అది మాకు కూడా ఎరికే. ఇక్కడ అందరు తీసుకున్నారు వాళ్ళ కుటుంబంతో. ఇలా రౌడీ అనే ముద్ర వేస్తారు. వాస్తవానికి వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులని ప్రజలకు సాయం చేసుకుంటూనే పోతా ఉన్నారు. ఇలా చాలా మంది పెద్ద పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా సంపాదించుకున్నారు, వాళ్ళ స్థితి ఎక్కడి నుండి మొదలయ్యారు, వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించారు. వాళ్ళ భూములండి ఇక్కడ మధురా నగర్ లో వాళ్ళ భూములే ప్లాట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళు ప్లాట్ చేసి అమ్మినటువంటి వ్యక్తులు. మళ్ళీ వాళ్ళకు మంచి బాగోగులు చూసుకుంటారు. ఈ మధురా నగర్ లో అన్ని బాగోగులు చూసుకునేటువంటి వ్యక్తులు. ఏ ఒక్కరిని కూడా బెదిరించిన పాపాన పోలేదు. ఏంటంటే కావాలని కుట్రదండి బీసీ వ్యక్తి ఇతను రావద్దు, ఇతను వచ్చేస్తుంటే మా ఆటోలు సాగాయి అనే ఉద్దేశంతోనే చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా మధురా నగర్ లో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్క రోజు మీరు ఆంధ్ర వాళ్ళు, మీరు రాయలసీమ వాళ్ళు, మీరు తమిళనాడు వాళ్ళు, మీరు వీళ్ళు వాళ్ళని అన్న పాపాన పోలేదు. అందరూ సొంత కుటుంబం లెక్క చూసుకున్నటువంటి నవీన్ అన్న.
ఆ నవీన్ అన్నని గెలిపించుకోకుంటే చాలా నష్టపోతామని కూడా మేము గమనిస్తా ఉన్నాం. ఎందుకు అంటే గవర్నమెంట్ వచ్చింది 2 సంవత్సరాలు కాకముందుకే 150 కోట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టిండు. ఇంకా 3 సంవత్సరాలు ఉంటది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దగ్గర ఉంటాడు. ఇంకా ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి యువకుడు మంచి అవకాశం ఉంటది. ప్రజలలో చొచ్చుకుపోయే వ్యక్తి కాబట్టి ఏదంటే దీంతో అయిపోతుంది నా జీవితం అని అనుకోడు. రాజకీయాలలో ఇక స్టార్ట్ అవుతుంది కాబట్టి అనిమిత్తం ప్రజల కోసం పనిచేసే పరిస్థితి. నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ప్రజలు 2 సార్లు ఓడగొట్టారు. 2 సార్లు ఓడిపోయినా కూడా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ను వదిలిపెట్టాడా? జూబ్లీహిల్స్ ప్రజలలో అతని స్థానం ఎక్కడుంది? అసలు జూబ్లీహిల్స్ ప్రజలలో హృదయాలలో ఉన్నది. ఆయనను ఎవరు చెరపలేరు. ఎందుకంటే ఓడినా గానీ ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజలతోనే ఉన్నాడు. యూత్ ఆయన వెంట దాదాపు 200-300 మంది యూత్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏ పద్ధతులలో మీరు అభివృద్ధిలో పోవాలి, ఈ పనులలో చేసుకోవాలని గౌరవించాలి, గౌరవం పొందాలి అని వాళ్ళకు యూత్ కు ఒక మార్గదర్శకంగా ముందుండి ప్రయాణం చేసేటువంటి వ్యక్తి. ఈ ప్రాంతంలో కూడా ప్రతి కుటుంబంలో మీరు ఒక్కసారి మీరు పరిశీలించండి. ప్రతి కుటుంబంలో మా కుటుంబ సభ్యుడు అనుకుంటారు. ఎందుకంటే ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కొడుకుగా, ఒక అల్లుడిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నవీన్ మా కుటుంబ సభ్యుడు అనే భావనతోనే ఉన్నారు. ఇక్కడ టోటల్ గా ఆయన గెలిపించుకుంటేనే అభివృద్ధికి నిజంగా అభివృద్ధి జరుగుతుంది. జూబ్లీహిల్స్ మన గతంలో 10 ఏళ్ళు కాదు 2 ఏళ్ళు కలిసి జరగనటువంటి అభివృద్ధి ఈ 150 కోట్లతోనే అభివృద్ధి చేస్తాడు. ఇంకా 1000 కోట్లతోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే భావనతో మాత్రం ఈ ప్రాంతంలో మేము అందరం ఎదురు చూస్తా ఉన్నాం. అన్న మీరు చెప్పండి, ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఏమైనా ఉన్నాయా జూబ్లీహిల్స్ లో? ఖచ్చితంగా గెలుస్తుందండి, ఖచ్చితంగా గెలుస్తుంది. అదే కనిపిస్తుంది. ఎందుకంటే మేము అక్కడక్కడ చూస్తున్నాం, మార్కెట్లో కానీ హోటళ్లలో కానీ ఆ జనాలు ఇప్పుడు అపార్ట్మెంట్లలో మీటింగ్లలో కానీ చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఫస్ట్ లో అంత నమ్మకం లేదు కానీ ఇప్పుడు డిక్లేర్ అయిపోయింది నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. మరి సర్వేలు ఏమో బీఆర్ఎస్ గెలుస్తున్నాయి అని అంటున్నాయి కదా. సర్వేలు అనేవి ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తున్నాడంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ల కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టేసి కొన్ని 100 మందితోని సోషల్ మీడియాలో ఒక ప్రచారం, బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీ 3rd ప్లేస్ లో పోతుంది అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తుండ్రు. దాని ద్వారా మా మైండ్ గేమ్ ఆడుకోవాలని చూస్తున్నాడు కానీ అవి నడవు. కేటీఆర్ మాటలు కూడా కేటీఆర్ ఛానల్స్ కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. అక్క ఎట్లా జరుగుతుంది ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో ఈ రోజు గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్న గారు, మా ప్రభుత్వ వైపు వీర్ల ఐలన్న గారు తో కలిసి ఈ రోజు మేము ఇక్కడ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. చాలా అంటే చాలా ఏ షాప్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నవీన్ యాదవ్ అన్న గెలుస్తారని వాళ్ళు మేము పోగానే ముందే చెప్తున్నారు. మాది చేతి గుర్తు, నవీన్ యాదవ్ గెలుపు పక్క, నవీన్ యాదవ్ అన్న భారీ మెజార్టీతో గెలవబోతుండు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అన్నగారు చాలా అంటే చాలా అందుబాటులో, కష్టాలలో సుఖాలలో తోడుంటూ 2 సార్లు ఓడిపోయినా నిక్కాసుగా నిలబడి అధైర్యపడకుండా నిలబడి ఈ రోజు మళ్ళీ 3వ సారి నిలబడుతుంది. కాబట్టి ప్రతి ఓటరు కూడా నవీన్ అన్నకు చేయకొడుతురు. ఒక ఆడపడుచుకు అన్నగా, ఒక అక్కకు తమ్ముడిగా, ఒక ఇంటికి ఒక పెద్దమ్మకు పెదనాన్నకు కొడుకుగా ఉంటూ ఓటర్లలో ఉంటూ అన్న చాలా అంటే చాలా జనాలకి సేవ చేస్తుంది. కాబట్టి నవీన్ అన్న గెలుపు పక్క భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా నవీన్ యాదవ్ ప్రతి మనిషికి దగ్గర ఉంటాడని చెప్పేసి, కేవలం అంటే నవీన్ యాదవ్ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. మీకు తెలుసు, కుట్రలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసిన ఇటువంటి ఆరోపణలు ఎందుకంటారు? వాళ్ళకు ఓడిపోతామనే భయం పుట్టుకొని ఈ రోజు నవీన్ యాదవ్ అన్న మీద లేనిపోని బదనాలు పెడుతురు. వాళ్ళు చేసేటి అన్ని వాళ్ళు చేసిన 10 ఏళ్లలో అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు చెయ్యలేని పని ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఏం చేసారు చేస్తే మళ్ళీ ఇప్పుడు అన్న మీద నిందలు ఎందుకు వేస్తారు? వాళ్ళ అభివృద్ధిని చేసి ఓట్లాడుకోవాలి, వాళ్ళ అభివృద్ధిని చూపించి ఓట్లాడుకోవాలి. వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి ఈ రోజు నవీన్ అన్న మీద లేనిపోని నిందలేసి ఆరోపణలు తెస్తారు. కానీ ప్రజలు దాన్ని తిప్పి కొడతారు, వాళ్ళకి చెంప చెల్లు అనిపిస్తారు. నవీన్ యాదవ్ అన్న గెలుపు పక్క, అన్నగారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ ఉన్నాయి కదా. సోషల్ మీడియాను కొనేసి డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కి చూపించుకుంటుండు కేటీఆర్. వాళ్ళకు వచ్చిన పనే అది. అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు అందరి
సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి. వాళ్ళు పట్టుకొని ఒక్క హామీ ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇచ్చిన హామీలన్నీ ఎక్కడి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, సన్న బియ్యం హామీ ఇవ్వకుండా సన్న బియ్యం పెద్దోళ్ళు తినే సన్న బియ్యంను పేదోళ్ళు కూడా తినాలనే ఉద్దేశంతో ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుకు సన్న బియ్యం ఇస్తుంది. 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేవాళ్ళు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్, సీసీ రోడ్లు గానీ అభివృద్ధి చూసుకున్నట్లయితే మన సీసీ రోడ్లు గానీ వాటర్ గానీ ఇక్కడ స్లమ్ ఏరియాలో చాలా ఇబ్బందికరంగా ఉన్నా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 300 కోట్లతోనే మనకు అభివృద్ధి చేసిరు. కాబట్టి ఈ రోజు నవీన్ అన్న గెలుపు పక్కా. ఫ్రీ బస్సు మీద చాలా రాజకీయం జరుగుతుంది. మీరు ఒక మహిళగా ఏం చెప్తారు? నేను ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి నా పేరు. నాకు ఎక్కడ అవకాశం ఉన్నా నేను బస్సును యూజ్ చేసుకుంటా. ఫ్రీ బస్సు వల్ల చాలా మంది లేని వాళ్ళకి చాలా రకాల హాస్పిటల్ పోవాలన్నా, మహిళ ఉద్యోగం చేసుకోవాలన్నా సగం డబ్బులు బస్కే పోయేది. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా మహిళలలో ఉంది. ఆ మహిళలు ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఫ్రీ బస్ వచ్చినాక వ్యతిరేకత ఉందని, అందులో కూడా బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ మహిళలతోనే అట్లా మాట్లాడిపిస్తారు తప్ప మా మహిళలకు మాత్రం ఫ్రీ బస్ వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నాం మేము మహిళలు. ఉచిత కరెంటు గురించి ఏం చెప్తారు? ఉచిత కరెంటు గతంలో మనము 1000 నుంచి 1200 వరకు కరెంటు బిల్లు కట్టుకునేది. మనం ఇప్పుడు ఒక ఉద్యోగం చేసుకుంటే 10,000 వస్తే అందులో కరెంటు బిల్లుకు బస్ ఛార్జీలకే సగం డబ్బులు పోతుండే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఉచిత బస్సు వచ్చినాక, మనకు ఉచిత విద్యుత్ వచ్చినాక చాలా డబ్బులు మిగులుతున్నాయి. దాంతో మా మహిళలు కూడా ఇంత బంగారము ఇంత ఏదో కొనుక్కుంటున్నారు. ఒక 5-6 నెలలు జమ చేసి ఇంత తులం బంగారం కొనుక్కొని మేము వెనకాల డబ్బులు జమ చేసుకుంటున్నాం. కాబట్టి మా మహిళలను చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజు మన జూబ్లీ హిల్స్ అడ్డ మీద మన కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. నవీన్ అన్న గెలుపు పక్క. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింట ప్రచారం చేస్తున్నారు. గెలుపు అవకాశాలు ఉన్నాయని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సర్వేలన్నీ ఇటు కేకే సర్వే కానివ్వండి మిగిలిన సర్వేలు అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ ఉన్నాయి. మరి ఎట్లా చూడొచ్చు దీని? అసలు మా నమ్మకం మాకుంది. మేము ప్రజలకు పోతున్నాం, గ్రౌండ్ లెవెల్ ఇంటింటికి మేము వెళ్తున్నాము. అక్కడ ఉన్నటువంటి ప్రజలను కలుస్తున్నాము. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇన్ని రోజులు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసింది 10 సంవత్సరాలు, ఇప్పుడు మేమేం చేయబోతాము, వాళ్ళు ఏం చేయలేదు, మేమేం చేయబోతాం అనేది ప్రజలకు మేము వివరిస్తా ఉన్నాము. ఈ సర్వేలు ఇవన్నీ వాళ్ళ ఇష్టం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. ఫేక్ సర్వేలు మేము నమ్మవు అవన్నీ. కాంగ్రెస్ పార్టీ చేస్తాని మాట ఇస్తే మాట ఇస్తే మాట తప్పము మడవదిప్పం అనేది మా రాజశేఖర రెడ్డి గారి మాట. 100% చేసి తీరుతారు. ఆ సర్వేలు అన్ని కూడా ఎవరు నమ్మరు. మస్తుగా లేదో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా సర్వేలు మాకున్నాయి, మా రిపోర్ట్లు మాకున్నాయి. మా పార్టీ మా రేవంత్ అన్న ఎట్లా చేయాలనో మా విధానం మాకు సపరేట్ ఉంది. మేము ఇవన్నీ నమ్మం. ఎట్లుంది అంటే మీ లెక్క ప్రకారం ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం? మేము 50 నుంచి 60-70 వేల మెజార్టీ మేము భావిస్తా ఉన్నాము. 100% దానికి మేము రీచ్ అవుతాము. ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాము అంటే టిఆర్ఎస్ వచ్చిన కొత్తలో 3-4 ఏళ్ల తర్వాత కూడా ఏం చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ, మీ పార్టీ ఏం చేసింది అని అడిగితే తెలంగాణ వచ్చినాక మేము ఇంకా పసిపిల్లలమే 3-4 ఏళ్ళే అవుతుంది మేము వచ్చి, మేము అభివృద్ధి ఇల్లు చదువుకుంటే అరకేదో సరిపోయింది. మేము ధనిక రాష్ట్రంగా ఇచ్చినటువంటి తెలంగాణని మా సోనియా గాంధీ గారు ధనిక రాష్ట్రంగా ఇచ్చిన తెలంగాణ ఇచ్చేటప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోతే పార్టీకి నష్టం అని తెలిసి కూడా ఆ రోజు త్యాగం చేసి మా పార్టీకి నష్టం అవుతుందని తెలిసినా కూడా ఆ రోజు మా సోనియా గాంధీ గారు 1300 మంది పిల్లలు చనిపోతే ఒక కన్న తల్లిగా బాధ అర్థం చేసుకొని లేదు నాకు పార్టీకి నష్టం వచ్చిన నేషనల్ పార్టీ మాది అయినా గానీ 160 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నష్టమైనా సరే అని సోనియా గాంధీ గారు చాలా పెద్ద త్యాగం చేసి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏం మాట్లాడినా నువ్వు టిఆర్ఎస్ ప్రభుత్వము మేము ధర్నాలు చేస్తున్నాం కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ ఉంది. అప్పుడు మా పార్టీ ఎంపీలందరూ కూడా మా సొంత పార్టీల్ని మాకు నిరసన వ్యక్తం చేసి తెలంగాణ కోసం చాలా పోరాటం చేశారు. ఏదో నువ్వు తాగిపోయి ఏదో నువ్వు ధర్నం చేస్తే రాలే. ఆ రోజు ఇదే హరీష్ రావు గ్యాస్ ను పెట్రోల్ పోసుకుంటానని నేను అగిపుల్ల దొరకలేదన్నాడు. మరి ఆ రోజు శ్రీకాంతాచారి చచ్చిపోయినప్పుడు నువ్వేం పని చేసినావు? మీ కుటుంబంలో ఎవడైనా చచ్చిపోయిందా? నేను నా ముసలి అమెరికా ఇక్కడ ఉంటాము తెలంగాణలో, నా బిడ్డలేమో అమెరికాలో ఉంటారు, మేము ప్రజలకే సేవ చేస్తామన్నారు. ఇప్పుడు నీ ఇంటనే 5-6 ఉద్యోగాలు పెట్టుకున్నావు కదా. ఎకరానికి నేను 1 కోటి రూపాయలు ఆదాయం వస్తుంది, నేను పంట పండిస్తాను. మరి అదేదో తెలంగాణ రైతులు చెప్తే వీళ్ళు కూడా ధనికులు అవుతారు కదా. నువ్వు ఇవన్నీ చేసుకుంటా మా పార్టీని అనేది ఒకటి. ఆ రోజు ఇదే మా పార్టీలో ఉన్నటువంటి
జానారెడ్డి గారు మినిస్టర్ ఉన్నా గానీ నువ్వు పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని బతిలాడి మీ పార్టీ అధికారం ఉన్నది కేంద్రంలో రాష్ట్రంలో మీ సపోర్ట్ లేదు నేను ఏమి చేయగలను. ఆ రోజు ఏదైతే సోనియా గాంధీ గారి దగ్గర తెలంగాణ ఇచ్చిన తర్వాత నువ్వు అసెంబ్లీలో తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, సోనియమ్మ తెలంగాణ తల్లి, ఆ తల్లి లేకపోతే ఇంకా 100 ఏళ్ళైనా కానీ తెలంగాణ రాకపోయేదని చెప్పిన మాట ఆన్ ద రికార్డ్, కావాలంటే మీరు చూసుకోండి. మరి నేను గొంగడి పురుగునైనా నేను ముద్దు పెట్టుకుంటా తెలంగాణ ఇస్తా అని చెప్పి ఆడబోయి నీ ఫ్యామిలీ మొత్తం కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీతో ఫోటోలు దిగి నేను మెర్జీ చేస్తా కాంగ్రెస్ పార్టీలా అని చెప్పి ఈడుకొచ్చి దొంగ వేషాలు వేసి నువ్వు ముఖ్యమంత్రి అయినవు. మీదా నమ్మక ద్రోహం మాదా? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటివి, 3 ఎకరాల భూమి అంటివి, అయ్యన్ని ఎక్కడ పోయినావు నువ్వు? ఇయ్యాలేదో మేము వచ్చి 2 ఏళ్ళు సంవత్సరం మీద 10 నెలలు అయింది మేము వచ్చి, మా ప్లే కార్డులు పట్టుకొని హామీలు ఇచ్చారు, చేయలేదు. అసలు మీకు మాట్లాడే అర్హతనే లేదు, అసలు మా ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఎందుకంటే మేము వచ్చి కూడా 2 ఏళ్ళు కూడా ఇంకా కాలేదు, ఇంకా 1 మంత్ అయితే 2 ఏళ్ళు అవుతుంది. మరి నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడి? నువ్వు చేసింది నువ్వు ఫస్ట్ నీ చెల్లెలు నువ్వు చక్క పెట్టుకో, నీ ఇంటిని నువ్వు దిద్దుకో. కవిత గారి గురించి ఆమె పెద్ద లిక్కర్ రాని, ఆ లిక్కర్ రాని మీరు చూసిరా చరిత్రలో ఇప్పటి వరకు ఎవరన్నా మహిళలు లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరన్నా చూసినా మా మహిళలు, మేము మహిళలు, అలాంటి మహిళలను చూస్తే మేము సిగ్గుపడుతున్నాం. రాజకీయాలంటే ఈ విధంగా ఉంటాయా? లిక్కర్ స్కామ్ చేయాలనా? ఏది ఆమె లిక్కర్ స్కామ్ చేసి 1000 కోట్లు సంపాదించి మీ అయ్యా నువ్వు పోయి ఆ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి నువ్వు మీ చెల్లెని ఏడిపించుకొని వచ్చినావు, అవునా కాదా? ఏడిపించుకొని వచ్చినావు కదా. ఆమెమో ఇప్పుడు 1000 కోట్లు దండుకున్నారు, నా పాలింత నీ పాలింత, నువ్వెంతో నేనంతా, నేను ముఖ్యమంత్రి కావాలా నువ్వేంది అని వాళ్ళకి ఇంట పడకనే ఆమె పక్కవాయ ఎమ్మెల్సీ పదవి కూడా వెళ్ళిపోయింది కదా. ఆమెనే చెప్తుంది కదా, మా అన్న దొంగ, మా బావ దొంగ, మా సంతోష్ అన్న దొంగలు, మా అయ్య మంచోడే, వీళ్ళే చెడగొట్టుందని చెప్తున్నారు కదా. నీకు అసలు మాట్లాడే అర్హత ఎక్కడే? ఇంకా 4 రోజులైతే దుకాణం కథం, దుకాణం బంద్ చేసుకొని పోవాల్సిందే, ఏమీ లేదు ఆడ. ఒకవేళ ఇక్కడ ఈ 3 సంవత్సరాలలో ఇక్కడ తెలిసినా గానీ ఆమె ఏం చేస్తుంది? ఆయన 10 సంవత్సరాలు ఏం చేసిండు? సానుభూతితో ఆడపిల్లని తీసుకొచ్చి బయట నిలబెట్టి నువ్వు కళ్ళ నీళ్లు కాలిస్తే అయిపోతుందా? నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? 10 ఏళ్లలో చేయనా? 3 ఏళ్లలో నువ్వేం చేస్తావు? రూపాయి ఎమ్మెల్యే కలిసి చేసేదేముంది? అంటే 2 ఏళ్ళు కలిసి ఏం చేయలేదు కదా. మేం చేసిందా? ఫ్రీ బస్సు చూస్తున్నారు మీరు, సన్న బియ్యం చూస్తున్నారు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాము. ఇవన్నీ మీకు కనబడతలేదా కళ్ళకు? 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. మహిళల పేరు మీద నువ్వు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖరాబ్ అయిపోతుంటే మా ప్రభుత్వం వచ్చినాక అవి కొన్ని ఏరియాలలో రిపేర్ చేసి వాటికి ఇందిరమ్మ పేరు పెట్టి మేము ఇస్తున్నావు. నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఎందుకు చేయలేకపోయినావు? మహిళలకు అసలు నీ క్యాబినెట్ లో మహిళా మినిస్టరే లేదు, ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడే అర్హత ఎక్కడిది? ఉందా? ఫస్ట్ 5 ఏళ్ళు లేదు, రెండోసారి ఏదో అన్నారు అంటూ కానీ ఆమె ఎవరు? సబితా ఇంద్రారెడ్డి మంత్రి కాదు, ఓన్లీ ఎమ్మెల్యే. ఎవరు ఆమె? ఏం రాదు, రేఖరా సత్యవతి రాదు ఆమె ఒక్కటి. ఇంకా ఈ రామాయంపేట ఆమె ఉండే కదా, ఇద్దరు తప్ప ఇంకెవరు అనుండ్రా? ఎవ్వరు లేదు. వాళ్ళ చరిత్ర చూసుకొని తర్వాత ఇట్లా అటు చూపిస్తే ఒకేళ్ళు మాకు నువ్వు చూపిస్తావు కానీ 4 ఏళ్ళు నీ తప్పులు ఉన్నాయి. ఫస్ట్ నీ ఇల్లు నువ్వు సక్కదిద్దుకున్న తర్వాత వచ్చి మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడమని డిమాండ్ చేస్తావు.